నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద. నేను ఈరోజు ప్రస్తుతం తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం తిరునాళ్ళకు వచ్చానమాట. జాతరకి ఇక్కడ చూడండి చాలామంది వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు విచ్చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ యొక్క కార్యక్రమం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్లో ఉందన్నమాట. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసేసి ఎంట్రన్స్లో ఉందండి. ఇక్కడ బ్రిడ్జి దాటి అటువైపు వెళ్ళాలన్నమాట. తర్వాత అటు నుంచి ఇంకో బ్రిడ్జి ఉంది. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఆ బ్రిడ్జి నుంచి వస్తారు. కొంతమంది ఏమి ఇక్కడ ఇది దానవేగూడెం, రావణపేట, కామంచికల్, ఇటు దారేడు, ఇటు డోర్నకల్, ఇటు నుంచి వచ్చే భక్తులందరూ ఈ కొత్త బ్రిడ్జి నుంచి వస్తారనమాట. ఓకే, చూపిద్దాం. మొత్తం వీడియో అంతా కవర్ చేస్తాను, చివరి దాకా చూడండి అందరూ. అనేక వేల మంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడ తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం జాతరకు వస్తున్నారనమాట. చూడండి, ఎటు చూసినా భక్తులే ఉన్నారు. ఇక్కడ కనుచూపు మేర అంతా భక్తులే వస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టు భక్తులకి ఇక్కడ పోలీసు వారు చాలా ప్రతిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వచ్చేపోయే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనమాట. ఇక్కడ ఈ జాతరకి బస్సెస్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా మనకు కనిపిస్తుంది బస్సెస్ని కూడా ఏర్పాటు చేశారు అనమాట. చాలా బాగుంది. బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ మునియేరులో స్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారనమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలి వెళ్తుంటారు. అక్కడ ఇటువైపు మన టెంపుల్ మాత్రం అవతల సైడ్ ఉందన్నమాట. కొంతమంది భక్తులు, చాలామంది రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించుతున్నారు. ఇక్కడ 3 నదులు కలయిక మన త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు అనమాట. పుణ్యమైనటువంటి పవిత్రంగా భావిస్తారు. ప్లస్ అదేవిధంగా ఇది త్రివేణి సంగమం కూడా చెప్పుకుంటారనమాట. చాలామంది భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడ దేవస్థానంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కొద్ది ముందుకు వెళ్దాం, అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలామంది భక్తులు చనిపోయినటువంటి వాళ్ళ పూర్వీకులకు ఇక్కడ మైలు తీరుస్తారనమాట. అదేవిధంగా పిండ ప్రదానాలు చేస్తారు. చాలామంది విచ్చేసి ఇక్కడ నదిలో స్నానాలు ఆచరించేసి స్వామివారి దర్శనానికి వెళ్తారనమాట. ఇక్కడ చుట్టుపక్కల చాలామంది నాకు ఇక్కడ కనిపిస్తున్న వాతావరణం మొత్తం చనిపోయినంత పూర్వీకుల కోసం ఇక్కడ పిండ ప్రదానాలు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలామంది చూస్తున్న వీళ్ళ జనం అందరూ చాలామంది ఇక్కడ స్నానాలు ఆచరించే కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మైలు తీర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా చనిపోయినటువంటి పూర్వీకులకి పిండ ప్రదానాలు చేసి కొంతమంది ఉన్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. సాంప్రదాయంలో ప్రతి పండగ వెనక ఒక పరమార్థం దాగి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మహాశివరాత్రి రోజు కూడేలి జాతరలో తీర్థాల ఊరిలో చాలా అద్భుతంగా చనిపోయినటువంటి పూర్వీకులకి పిండ ప్రదానాలు చేస్తూ వారి యొక్క ఆత్మ శాంతించాలని ఇక్కడ భక్తులందరూ మనస్ఫూర్తిగా కోరుకొని తర్వాత భగవంతుని యొక్క దర్శనానికి వెళ్తారనమాట. చాలా అద్భుతమైనటువంటి విశేషం. వారికి నచ్చినటువంటి ఆహారాన్ని వండి వారికి సమర్పిస్తారనమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. సరే చూడండి, కనీసం 1000 మంది ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ ఇంకా మనం ఇక బ్రిడ్జి మీద ఉన్నాం. ఆ బ్రిడ్జి దాటి అవతల దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ అనమాట. చాలా దూరం ఉంది. కొంచెం ఇక్కడ నుంచి ఒక 100-150 మీటర్స్ దూరంలో ఉంది. ఇక అక్కడ స్వామివారి టెంపుల్ కాడ ఇంకా జనం బాగున్నారు. అదే అక్కడ 3 నదులు కలయిక వల్ల అక్కడ జనం ఎక్కువ మంది స్నానాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అక్కడ. అందుకని అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారనమాట. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తీర్థాల్లో ఉన్నటువంటి త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు.
చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసారనమాట. కాకపోతే ఇప్పుడు టైము మధ్యాహ్నం అవుతుందన్నమాట. 11:30 అట 11:12 అవుతుంది. ఈ టైంలో కొంచెం సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వీడియో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి సబ్స్క్రైబర్స్ అందరూ, అదేవిధంగా చూసే వీక్షకులందరూ. కొంచెం మధ్యాహ్నం టైంలో కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది. కొంచెం అందరూ కొంచెం సహకరించండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా జాతర, సరే అదేవిధంగా మహాశివరాత్రి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అనమాట. అన్ని ఊర్ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేశారు. ఈ ఖమ్మం చుట్టుపక్కల అదేవిధంగా కొంచెం సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క జాతరకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతరకి వచ్చారనమాట. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడడానికి గేమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా భారీ ఎత్తున స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిరు వ్యాపారులు కూడా ఇక్కడ భారీ సంఖ్యలో ఇచ్చేసి ఇక్కడ స్టాల్స్కి ఏర్పాటు చేసుకొని వారి యొక్క తిరునాళ్ళ వేడుకలో పాల్గొనడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. మధ్యాహ్నం 12 గంటలకి తిరునాళ్ళలో అసలు ఎండ బాగా కొడుతుంది. కొంచెం సాయంత్రం 4ంటికి వస్తాను. 4ంటికి వచ్చి మిగతా వీడియోస్ కంటిన్యూ చేస్తాను. స్వామివారి యొక్క కళ్యాణం నైట్ 12 గంటలకు ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. చూడండి ఇంతమంది భక్తులు, చాలామంది. అసలు రోడ్డు కూడా సరిపోవట్లేదు అనమాట. కొంతమంది కుర్రవాళ్ళు చాలా సందడి చేస్తున్నారు. బోర్లు వదులుతా చాలా సందడి చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే అంత ఆనందం బాగానే ఉంటుందిలే, కానీ కొంతమందికి భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత. చాలామంది బాగా వచ్చేసారు. అసలు సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ వేల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ స్నానం చేయడానికి పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటర్ పంప్స్ కూడా ఏర్పాటు చేశారు అనమాట. చాలా బాగుంది. మనం దాదాపుగా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ సంగమం పాయింట్ ఉంది. సంగమం పాయింట్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు గుమిగూడి ఉంటారు. ఇక్కడ ఎక్కువ స్నానాలు ఆచరించడానికి ఎక్కువ వస్తారు. అదేవిధంగా దర్శనానికి వెళ్ళడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేస్తుంటారు ఇక్కడికి. కాబట్టి మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సంగమం పాయింట్ దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ బొగ్గేరు, ఆకేరు, మునియేరు కలయిక జరుగుతుంది. ఇక్కడ 3 నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇక్కడ కానీ కొంచెం ఇక్కడ ఎక్కువ హెవీ క్రౌడ్ ఉంది బాగా. కొంచెం అటు ఇటు అయినా సరే ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడేటట్టున్నారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి విచ్చేసారనమాట. దానివల్ల మనకి ఇక్కడ కొంచెం జనాల క్రౌడ్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను సంగమం పాయింట్ దగ్గరికి వచ్చేసాను. చాలామంది భక్తులు ఇక్కడ చెట్టుకి పూజ చేస్తున్నారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. చాలామంది భక్తులు ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నారనమాట. చెట్టుకి పూజ చేసుకుని దీపారాధన చేస్తున్నారు. తర్వాత దర్శనం క్యూ లైన్లోకి వెళ్తున్నారు. తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూడలి గ్రామంలో ఉన్న దేవాలయం. అత్రి మహర్షి పేరు మీదుగా ఆకేరు, బృహు మహర్షి పేరు మీదుగా బుగ్గేరు, మొగ్గలియ మహర్షి పేరు మీదుగా మున్నేరు అనే 3 నదులు కలిసే ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం ఉన్నది. మహాశివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఖమ్మం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఒకనాడు
అత్రి, భుహు, మౌద్గల్య మహర్షులు శివునితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళి వస్తూ మార్గ మధ్యలో ఈ ప్రాంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ యొక్క ప్రాంతంలో 3 నదులు ప్రవహించడం చూసి గంగా పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా పార్వతీదేవి వారించిన వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాలని శివుడు ఋషులతో చెప్పాడని, దీనికి పార్వతీదేవి సంతోషించిన తర్వాత శివుడు పార్వతి గంగలను ఇచ్చటే ప్రతిష్ఠింపజేయాలని శివుడు ఋషులను ఆజ్ఞాపించాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ 3 నదులు కలయికగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేసి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ ఇదే అనమాట. ఇక్కడ ఆకేరు, బుగ్గేరు, మునియేరు 3 నదులు ఇక్కడ కలుస్తాయి అనమాట. అందుకే నేను ఇక్కడ త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదే అనమాట సంగమం పాయింట్. సంగమం పాయింట్ అదే అనమాట. అటు నుంచి ఒక 2 నదులు వస్తాయి, ఇటు నుంచి ఒక నది వస్తుంది, మొత్తం 3 అక్కడ కలుస్తాయి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. చాలా చాలా అద్భుతంగా మహాశివరాత్రి వేడుకలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. శ్రీ సంగమేశ్వర ఆలయంలో ఒక గర్భగుడి కాకుండా పక్కపక్కనే ఉండే 3 గర్భగుడులున్నాయి. అయితే అందులో 2 శైవానికి సంబంధించిన శివలింగాలున్న గుడులైతే మూడవది వైష్ణవ సంబంధమైన నరసింహాలయం. అయితే నరసింహాలయంలో ప్రధాన విగ్రహం ప్రస్తుతం లేదు. ఆ గర్భగుడిపై మాత్రం శేషసాయి అయిన మహావిష్ణు రూపం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కనుచూపు మేరంతా భక్తులతో చాలా చాలా సందడిగా ఉంది. నేను ఇంతకుముందు చూపించిందేమో అక్కడ సైడ్ ఉన్న బ్రిడ్జి అనమాట, అటు సైడ్ వాగు, ఇది ఇంకో వాగు అనమాట. ఇది ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ యొక్క పూర్వీకులకి తర్పణాలు వదులుతున్నారు, అదేవిధంగా పిండ ప్రదానాలు చేస్తున్నారు, ప్లస్ వారి యొక్క మైల్ అనేది తీర్చుకుంటున్నారు అనమాట. మనం ఎక్కడ శివాలయాలలో మనం ఎక్కడ చూడని ఒక అద్భుతమైనవి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడే స్వామివారి దర్శనం చేసుకుంటారు, తర్వాత పెద్దలకి పిండ ప్రదానాలు చేస్తారు, వారి యొక్క ఇష్టమైన ఆహారాన్ని వండి ఇక్కడే వాళ్ళకి సమర్పించుకొని ఇక్కడే భోజనాలు స్వీకరిస్తారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క తిరునాళ్ళు మాత్రం. మనం ఎక్కడ చూసినాం
ప్రత్యేకంగా ఈ తీర్థాలలో ఇలా జరుగుతుందన్నమాట. తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి అశేషమైన భక్త జనసంద్రం కదిలి వచ్చింది. చాలామంది ఈ యొక్క జాతరలో పాల్గొనడం జరిగింది. సంవత్సరంలో మహాశివరాత్రి రోజున చుట్టుప్రక్కల ఊర్ల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. జాతరకు సంబంధించిన అన్ని రకాల వినోద కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా, ఆనందంగా పిల్లాపాపలతో కదిలి వచ్చి తీర్థాల సంగమేశ్వర స్వామి యొక్క ఆలయానికి జాతరకు విచ్చేసి చాలా అద్భుతంగా జయప్రదం చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలోని ప్రధాన శివలింగం తెల్లని నునుపైన ప్రత్యేక శిలలతో చేసినటువంటి సంగమేశ్వరుని లింగాకారము. అదేవిధంగా పానపట్టంలో విడిగా తీసిపెట్టేందుకు అనువుగా ఉన్నట్లు నిర్మించారు. పాలరాయిల నునుపైన మెరుపులతో ఉండే ఈ శివలింగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆలయ ప్రాంగణంలో అత్యంత పురాతనమైనవిగా భావించబడుతున్న లజ్జ గౌరిని పోలిన ఒక శిల్పం కనిపిస్తుంది. అదేవిధంగా హనుమంతుని విగ్రహం కూడా శతాబ్దాల వెనకనాటిగా కనిపిస్తుంది. అలాగే గోడలపై మత్స్యావతారాన్ని సూచించేలా ఉన్న ఒక చేప బొమ్మ, ఏనుగులు, గుర్రాలు, ద్వారపాలకులు వంటివే కాకుండా సృష్టి కార్యం రహస్యాన్ని వివరిస్తున్నట్లు కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఇక్కడ కూడలి జాతర నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి దర్శనం చాలా చాలా అద్భుతంగా జరిగింది. చాలా చాలా బాగుంది. ఈరోజు 3వ రోజు అనమాట. 3వ రోజు కూడా భక్తులు చాలా విశేషమైన భక్తులు ఇక్కడ హాజరవుతున్నారు తిరునాళ్ళకి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి తిరునాళ్ళ మరి ఎన్నో మంచి మంచి తిరునాళ్ళు ఇంకా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రం వేళ భగవంతుని యొక్క దర్శనానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం వేళ అదిగాక అద్భుతమైన లైట్ల కాంతిలో తిరునాళ్ళ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే చాలా బాగుంది. మా కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం జరిగినటువంటి ఉత్సవమూర్తులను కూడా ఈరోజు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా ఆలయం లోపల అనేక భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చాలా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లోపల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారనమాట భక్తులకి. చాలా చాలా బాగుంది. అంటే కొంచెం లోపలికి వెళ్ళేసరికి కొంచెం క్రౌడ్ ఫామ్ అయినప్పుడు ఉక్కపోత లాగా ఉండకుండా ఫ్యాన్స్ అన్ని ఏర్పాటు చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా గుడి లోపల ప్రాంగణం అంతా చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం స్వామివారికి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశంలో కూర్చున్నాను. చాలా చాలా కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఒక 10 నిమిషాలు ఇట్లా భగవంతుని ధ్యానిస్తూ మనసులో స్మరిస్తూ ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని భగవంతుని మీద కేంద్రీకృతం చేసి భగవంతుని ధ్యానం చేస్తుంటే, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట.
హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వారి యొక్క కళ్యాణ మండపంలో ఉన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం. డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. కొత్తగా కట్టారనమాట. చాలా అద్భుతమైనటువంటి రాయితో కట్టారనమాట. చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్లు అయితే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కళ్యాణ మండపంతో తోరణాలతో చక్కని లైట్ల కాంతులతో చాలా చాలా దగదగలాడిపోతుంది ఈ కళ్యాణ మండపం. స్వామివారికి ఇక్కడ రాత్రి కళ్యాణం జరిపించారు. ఇక్కడ చాలా చాలా బాగుంది చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం. ఈ యొక్క అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుని, ఆ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధ్యతలతో మనం సతమతం అవుతుంటాం. కాబట్టి అలాంటి సమయాల్లో మనం భగవంతుని యొక్క దర్శనాలు చేసుకుంటే చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటూ మన మనస్సు ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క ధ్యానంలో ఆహ్లాదంగా ఉంటుంది. చాలా అవన్నీ మనం కష్టాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక బూస్టప్ అవుతాం అనమాట. ఒక శక్తిని పుంజుకొని మళ్ళీ ముందుకి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించి భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ సంసార జీవితం చాలా సాఫీగా సాగుతుందని నా యొక్క ఉద్దేశం, నా యొక్క అభిప్రాయం. అందరూ తప్పకుండా భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోస్ మీ అందరి ముందుకు వస్తుంటాయి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.